అంటే వేదిక్ లిటరేచర్ గురించి మాట్లాడు. ఈ వేదిక్ లిటరేచర్ లోనే మీకు ఏం చెప్పాను సార్ అంటే, ఒకటేమో శృతి లిటరేచర్ చెప్పాను, ఇంకోటేమో స్మృతి లిటరేచర్ గురించి చెప్పాను. మరి శృతి లిటరేచర్లో ఏమేమి వస్తాయన్నాను? వేదాలు. ఎన్ని వేదాలు ఉన్నాయి మనకి? 4 వేదాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి? ఋగ్వేద, యజుర్వేద, వచ్చాయి 4 వేదాలు. నెక్స్ట్ ఇందులో ఇంకేం చెప్పాను? అరణ్యకాలు చెప్పాను. ఎన్ని అరణ్యకాలు ఉన్నాయి మనకి? 7 అరణ్యకాలు అనేవి. అరణ్యకాలను ఇంకో పేరుతో ఏమని పిలుస్తారు? ఫారెస్ట్ బుక్స్ అని పిలుస్తారు. అంటే ఈ యొక్క అడవుల్లోనున్న మునులు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని, వాళ్ళ యొక్క మనుగుడని మనకి బుక్స్ రూపంలో రాసి అందించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ ఇంకేం చెప్పాను? బ్రాహ్మణాస్ అనేది చెప్పాను. బ్రాహ్మణాస్ ఎన్ని ఉన్నాయి? ఇవి కూడా 7 బ్రాహ్మణాస్ ఉన్నాయి. శతపథ బ్రాహ్మణం, గోపద బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం, తాండ్యమన బ్రాహ్మణం, త్రైంత్రేయ బ్రాహ్మణం, నెక్స్ట్ కౌశాటిక బ్రాహ్మణం. చెప్పానా లేదు? మరి ఏం చెప్పట్లేదు మీరు? మర్చిపోయారు. తిన్నాం గుర్తుందా? ఇన్స్టిట్యూట్కి వచ్చింది కూడా గుర్తుందా? మరి ఎందుకు క్లాస్లో చెప్పేది గుర్తు ఉండట్లేదు? మీకు 7 బ్రాహ్మణాస్ గురించి కూడా మీకు చెప్పాను. నెక్స్ట్ వన్ ఇందులో ఏం చెప్పాను? ఉపనిషత్తులు అని చెప్పేసి మాట్లాడు. ఉపనిషత్తు ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి మనకి? 108 ఉపనిషత్తులు అని చెప్పాను. మరి మనకి ఈ యొక్క శృతి లిటరేచర్లో ఏం చెప్పాను? వేదాలకు ఆపోజిట్ లోనే ఉపవేదాస్ అని ఎప్పుడైనా రాసుకోండి. ఎన్ని ఉపవేదాలు ఉన్నాయి? 4. ఏంటేంటి అవి? పర్లేదు. ఆయుర్వేదం, గాంధర్వ వేద, శిల్పా వేద అండ్ ఆల్సో ధనుర్వేద. ఇట్లా 4 ఉపవేదాలు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇంకేం చెప్పాను ఇక్కడ? పురాణాలు అనేది చెప్పాను. ఎన్ని పురాణాలు ఉన్నాయి? 18 పురాణాలు ఉన్నాయి. ఎన్ని ఉప పురాణాలు ఉన్నాయి? 18 ఉప పురాణాలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇందులో ఇంకేం చెప్పాను? వేదాంగాలు అని చెప్పేసి ఎన్ని వేదాంగాలు ఉన్నాయి? 6. ఏంటో చెప్పగలరా? శిక్ష, కల్ప, నెక్స్ట్ నిరుక్త, ఛందస్సు, వ్యాకరణం, జ్యోతిష్యం అని చెప్పేసి 6 వేదాంగాలు చెప్పాం. నెక్స్ట్ వన్ ఏం చెప్పాం? షడ్దర్శనాలు అని చెప్పాం. ఎన్ని ఉన్నాయి షడ్దర్శనాలు? ఇట్ ఈజ్ ఆల్సో 6. ఏంటో చెప్పగలరా? సంఖ్య, నెక్స్ట్ యోగ, న్యాయ, వైశాఖిక, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని చెప్పేసి 6 షడ్దర్శనాల గురించి చెప్పాం. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం? దీంట్లోని ఎపిక్స్, ఇతిహాసాలు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ చెప్పాం. ఎన్ని ఉన్నాయి ఇతిహాసాలు? 2 ఇతిహాసాలు ఉన్నాయి. వన్ ఈజ్ రామాయణం, సెకండ్ వన్ ఈజ్ మహాభారతం అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం చెప్పాం? దీంట్లోని ఆశ్రమ ధర్మాలు అని చెప్పేసి 4 ఆశ్రమ ధర్మాల గురించి చెప్పాం. మానవుడి యొక్క జీవితాన్ని 4 స్టేజెస్ కింద యూజ్ చేశారండి. నెక్స్ట్ బ్రహ్మచర్యం లేదా బాల్యం అని చెప్పేసి, సెకండ్ స్టేజ్ ఏంటంటే గృహస్థ, థర్డ్ స్టేజ్ అంటే వనప్రస్థ, ఫోర్త్ స్టేజ్ ఏంటంటే సన్యాసస్థ అని చెప్పేసి 4 స్టేజెస్ గురించి చెప్పాం. అంటే ఏ స్టేజ్ లో మానవుడు ఏ వర్క్ అనే దాన్ని చేయాలి. చిన్నప్పుడు మొత్తం ఏంటంటే మనం ఏ వర్క్ చేసాం మన అందరికి తెలుసు కదా. ఒక పెద్ద అయిన తర్వాత ఏం చేయాలో తెలుసు కదా. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేయాలో తెలుసు కదా. ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత ఎలా ఉండాలో తెలుసు కదా అనే టాపిక్ గురించి మాట్లాడడం లేదా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేం చెప్పాం సార్ అంటే పురుషార్థాలు అని చెప్పేసి 4 చెప్పాం. ధర్మ, అర్థ, కామ, మోక్ష అని చెప్పేసి 4 వీటిని మాట్లాడు. అవునా కదా? ఇవేనా ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది? అంతేనా? ఇప్పుడు ఋగ్వేదం అని చెప్పాను. ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి? మొత్తం చాప్టర్స్ 10 చాప్టర్స్ అని చెప్పాం. ఎన్ని స్లోగన్స్ ఉన్నాయి? 1028 అని చెప్పాం. అంటే వే ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడు. ఓకేనా? అవునా కదా? దీన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? మాక్స్ ముల్లర్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఋగ్వేదంలో 3వ మండలం ఏం చెప్తుంది? గాయత్రి మంత్రం. 5వ మండలంలో ఏముంది? నా తండ్రి వైద్యుడు, నా తల్లి అంటే పిండి రుబ్బు స్త్రీ, నేను ఒక కవి అని చెప్పేసి ఒక మాట, అద్భుతమైన మాట రాశారు. 6వ మండలంలోని హరప్పాని హరిప్పియం గారు మాట్లాడారు. 7వ మండలంలోని దసరాజుల యుద్ధం 10 కింగ్స్ బ్యాటిల్ అనేది ఉంది. 9వ మండలంలో సోమదేవుడి యొక్క ఈ యొక్క సురాపానీయాల గురించి ఉంది. 10వ మండలాన్ని పురుషతత్వం అంటారు. దీంట్లోనే వర్ణ సిస్టమ్ గురించి ఉంది. యూనివర్సల్ క్రియేటర్ బ్రహ్మ, ఈ బ్రహ్మను బేస్ చేసుకొని 4 వర్ణాలు వచ్చాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అవునా? అదే కదా మాట్లాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి యజుర్వేద అంటే యజ్ఞయాగాలు అనే దాన్ని ఎలా కండక్ట్ చేయాలి. యజ్ఞయాగాల్లో మనకి 3 యజ్ఞయాగాలు ఉంటాయి. మరి ఏంటి సార్ 3 యజ్ఞయాగాలు అంటే? మీరు అక్కడ రాసుకున్నా పర్లేదు, విన్నా పర్లేదు. వన్ ఈజ్ రాజసూయ యాగం, సెకండ్ వన్ ఈజ్ అశ్వమేధ యాగం, థర్డ్ వన్ ఈజ్ వాజపేయి యాగం అని చెప్పేసి 3 యాగాలు ఉంటాయి. మరి రాజసూయ యాగం అంటే రాజు అనేవాడు దైవత్వంతో సమానం అని చేసే యాగం. అశ్వమేధ యాగం అంటే ఏంటంటే
ఒక గుర్రాన్ని వదిలి అది ఎంత దూరం వెళ్తే అంత దూరం కూడా ఆ యొక్క రాజ్యాన్ని ఆ రాజు అనేవాడు తీసుకుంటాడు. అశ్వమేధ యాగంలో గుర్రాన్ని వదులుతారు, అది ఎంత వరకు వెళ్తే ఆ సామ్రాజ్యం మొత్తం కూడా ఆ రాజుదే. నెక్స్ట్ వాజపేయి యాగం. మరి వాజపేయి యాగం అంటే ఏంటి సార్ అంటే, రాజు తాను కోల్పోయిన కీర్తి ప్రతిష్టలని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం కోసం చేసే యాగాన్ని వాజపేయి యాగం అని చెప్పేసి అంటారు. అంటే రాజు తన యొక్క దైవత్వాన్ని అంటే నిలబెట్టుకోవడం కోసం రాజసూయ యాగాన్ని చేస్తాడు. అశ్వమేధ యాగంలో ఏం చేస్తాడు, గుర్రాన్ని వదులుతాడు, ఆ గుర్రం ఎంత వరకు వెళ్తుందో ఆ వెళ్ళే ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క రాజు యొక్క కంట్రోల్లోకి వస్తుంది. నెక్స్ట్ వాజపేయి యాగం అంటే ఏంటి, రాజు తాను కోల్పోయిన కీర్తి ప్రతిష్టలు అనే దాన్ని, అంటే రాజు కోల్పోయిన కీర్తి ప్రతిష్టలను తెచ్చుకోవడాన్ని వాజపేయి యాగం అని చెప్పేసి అంటారు. ఇందులో యజ్ఞ యాగాల గురించి చెప్తారు. మరి యజుర్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి మొత్తం? 1984 అని చెప్పేసి ఇందాక మాట్లాడుకో. 1984 అంటే ఏం గుర్తొస్తుందంటే ఇందిరాగాంధీ డెత్ అన్నారు, దాంతోపాటు నేనేమన్నానంటే భోపాల్ ట్రాజడీ అని చెప్పేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి సామవేదం, కంప్లీట్లీ మనకి సంగీతం గురించి చెప్తారు. దీంట్లో మొత్తం 1063 ఉన్నాయని చెప్పేసి అన్నాం. దీంట్లో మనకి 1028 ఉన్నాయి, దీంట్లో 1063 అన్నాం. కంప్లీట్ గా దీన్ని ఏం గురించి చెప్తారంటే ఇండియన్ మ్యూజిక్ గురించి చెప్తుంది అని చెప్పేసి అన్నాం. దాంట్లో మీకు 3 మ్యూజిక్లు చెప్పాను, కర్ణాటక లేదా జైమిని మ్యూజిక్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క గౌతమి మ్యూజిక్, నెక్స్ట్ వన్ వచ్చేసి రమణీయ మ్యూజిక్ అని చెప్పేసి మాట్లాడుతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి అథర్వణ వేదం, 4వ వేదం అని చెప్పేసి, ఇది అనారీలు అనే వాళ్ళు కంపేర్ చేశారు. దీంట్లో 711 స్లోగన్స్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం, 20 మండలాస్ ఉన్నాయని చెప్పాం. మరి ఏం చెప్తాయంటే బ్లాక్ మ్యాజిక్, చేతబడులు అంటారు కదా, దయ్యాలు భూతాలు ప్రేతాలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆరోగ్యం గురించి చెప్తే, హెల్త్ గురించి, గోత్రం గురించి, ఆర్కిటెక్చర్ గురించి, అగ్రికల్చర్ గురించి మొత్తం అథర్వణ వేదంలో ఉంది. నాన్ ఆరియన్స్ అనే వాళ్ళు రాశారు. మరి ఋగ్వేదంలో మంత్రాలు పాటించేవారిని హోత్రి అంటారు, యజుర్వేదంలో మంత్రపాదిని అథర్వులు అంటారు, సామవేదంలో వాడినవారిని ఉద్గాట్రి అంటారు, అథర్వణ వేదంలో మంత్రాలు పాటించేవారిని బ్రాహ్మిన్స్ అని చెప్పేసి మాట్లాడుతాం. ఇదే కదా ఇది చెప్పాం, ఇంకేం చెప్పా నెక్స్ట్ ఇవే మాట్లాడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క అరణ్యకాలం అని చెప్పాం. అరణ్యకాలం అంటే మీ మైండ్ లో గుర్తు రావాల్సింది ఫారెస్ట్ బుక్స్. అడవుల్లో ఉన్న ఆ ఎవరైతే సప్త ఋషులు ఉన్నారో వాళ్ళు రాసినవి, అంటే అవే అరణ్యకాలం అని చెప్పేసి అన్నారు. ఇంకా సింపుల్ గా చెప్పండి సార్ అంటే బ్రాహ్మణాస్కి ఉపనిషత్తులకి కన్క్లూజన్స్ గా వీటిని మనం వాడుతాం. అరణ్యకాలం అంటే ఫారెస్ట్ బుక్స్, అంటే ఫారెస్ట్ లో ఉన్న మునులు, ఈ యొక్క ఋషులు తమ యొక్క అనుభవాలని, తమ యొక్క వే ఆఫ్ లైఫ్ ని మనకి రాసి అందించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రాహ్మణాస్ అని చెప్పాం. ఎన్ని బ్రాహ్మణాస్ ఉన్నాయి, 7 బ్రాహ్మణాస్ అని చెప్పాం. ఎన్ని బ్రాహ్మణాస్ ఉన్నాయంటే 7 బ్రాహ్మణాస్. మరి ఎందుకు సార్ బ్రాహ్మణాస్ అంటే ఇట్ ఈస్ వే ఆఫ్ కర్మ మార్గం, అంటే వే ఆఫ్ కర్మ, అంటే మనం చేసే కర్మ ఫలితాలు బట్టి మనం నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ జనరేషన్ కానీ లేకపోతే నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుంది అని చెప్పేది మనకి బ్రాహ్మణాస్ అని చెప్పి. దేంట్లో శతపథ బ్రాహ్మణం, గోపద బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి త్రైత్రీయ బ్రాహ్మణం లేదా తాండ్యమన బ్రాహ్మణం, కౌశాటిక బ్రాహ్మణం చెప్పామా, చెప్పుకున్నాం. ఇలాంటి బ్రాహ్మణాస్ అన్ని ఇందులోకి వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉపనిషత్తులు. ఉపనిషత్తులకి ఇంకో పేర్లు ఏమంటారంటే వేదాంతాలు అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రహ్మ విద్య అని పిలుస్తారు, తాత్విక గ్రంథాలు అని చెప్పేసి వీళ్ళు పిలుస్తాం. ఉపనిషత్తు అనే పదం ఉపాస్య అనే పదం నుంచి ఆరిజిన్ అయింది. మరి ఏంటి సార్ ఉపనిషత్తు అంటే, గురువు ముందు శిష్యుడు కూర్చొని విద్య నేర్చుకోవడానికి ఉపనిషత్తులు అంటారు. మరి ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయంటే 108 ఉపనిషత్తులు అని చెప్పేసి అంటున్నాం. మరి నెంబర్ ఆఫ్ ఉపనిషత్తులు ఏ వేదానికి రిలేటెడ్ అంటే యజుర్వేదం 51 అని చెప్పుకున్నాం. మరి తక్కువ ఉపనిషత్తులు దేనికి రిలేటెడ్ అంటే ఈ యొక్క ఋగ్వేద 10 మాత్రమే చెప్పుకున్నాం. దాంట్లో కొన్ని ఉపనిషత్తులు చెప్పాం మీకు, బృహదారణ్య ఉపనిషత్తు, శ్వేతేశ్వర ఉపనిషత్తు, కేన ఉపనిషత్తు, ప్రశ్న ఉపనిషత్తు, కఠో ఉపనిషత్తు, కథా ఉపనిషత్తు, మాండక ఉపనిషత్తు, ఈ యొక్క ముండక ఉపనిషత్తు, ముక్తికేశ్వర ఉపనిషత్తు, చందోగ్య ఉపనిషత్తు, జబల ఉపనిషత్తు అని చెప్పేసి కొన్ని ఉపనిషత్తులు చెప్పాను. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పాను, ఏ ఉపనిషత్తులో ఏది ఉందని చెప్పేసి మీకు చెప్పానా లేదు. ప్రపంచం అంతా మాయా శ్వేతేశ్వర ఉపనిషత్తులో ఉంది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, బృహదారణ్య ఉపనిషత్తు అని చెప్పాను. 4 ఆశ్రమ ధర్మాల గురించి జబల ఉపనిషత్తు అని చెప్పా. 3 ఆశ్రమ ధర్మాల గురించి సందోగ్య ఉపనిషత్తు అని చెప్పా. సత్యమేవ జయతే అనే దాన్ని ఈ యొక్క మాండకో లేదా ముండకో ఉపనిషత్తు నుండి తీసుకున్నారని చెప్పేసి చెప్పాం కొన్ని ఇన్ఫర్మేషన్. త్రైత్రీయ ఉపనిషత్తు అని చెప్పాం. ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ అనే పదాల గురించి అక్కడే మాట్లాడాను.
అలా కొన్ని ఉపనిషత్తుల గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఏం చెప్పుకున్నాం? ఉపవేదాలు అని చెప్పాం. ఉపవేదాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉపవేదాలు ఉన్నాయి. మరి ఏంటి సార్ 4 ఉపవేదాలు అంటే ఆయుర్వేదం, గాంధర్వ వేదం, శిల్పావేదం అండ్ ఆల్సో ధనుర్వేదం అన్నాం. మరి ధనుర్వేదం దేనికంటే విలువిద్యలు, ఆర్చరీస్‌కి సంబంధించింది. నెక్స్ట్ వన్ ఏమన్నారంటే గాంధర్వ వేదం. లైక్ ఏందంటే కంప్లీట్‌గా మ్యూజిక్ మీద డిపెండ్ అయి ఉంటది. గాంధర్వ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క శిల్పావేదం కట్టడాల గురించి సంబంధించింది అన్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయుర్వేదం కంప్లీట్ గా మెడిసిన్ గురించి సంబంధించింది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి పురాణాలు ఎన్ని ఉన్నాయంటే 18 పురాణాలు అని చెప్పేసి, ఉప పురాణాలు ఎన్ని ఉన్నాయంటే 18 ఉప పురాణాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాం. లైక్ మత్స్య పురాణం, గరుడ పురాణం, వామన పురాణం, లైక్ బ్రహ్మాండ పురాణం, ఇలాంటి పద్మ పురాణం, ఇలాంటి పురాణాలన్నీ మనకు కొన్ని దగ్గర దగ్గర 18 పురాణాలు, 18 ఉప పురాణాలు ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి వేదాంగాలు అని చెప్పుకున్నాం. వేదాంగాలు ఎన్ని ఉన్నాయంటే 6 వేదాంగాలు ఉన్నాయి. ఏంటి? శిక్ష, కల్ప, నిరుక్త, ఛందస్సు, వ్యాకరణం, జ్యోతిష్యం అని చెప్పేసి. అంటే ఒకదాన్ని ఎలా ఉచ్చరించాలి, ఆ ఉచ్చరించిన దాన్ని ఎలా ఫాలో అవ్వాలి, ఆ ఫాలో అవడానికి ఎలాంటి మార్గాలు చూస్ చేసుకోవాలి, ఒకదాన్ని ఎలా పలకాలి, లేదా ఒకదానికి ఎలా మీనింగ్ తెలుసుకోవాలి అంటే మంచి లైక్ ఏంటంటే శుభగడియలు, లైక్ పెళ్ళిళ్ళు, ముహూర్తాలు, లేకపోతే ఏదైనా ఒక మంచి దినం గురించి ఎలా చెప్పాలని చెప్పేసి మనకు చెప్పేవి ఈ యొక్క జ్యోతిష్యం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వన్ ఏం చెప్పాం? షడ్దర్శనాలు అని చెప్పాం. షడ్దర్శనాలు ఎన్ని ఉన్నాయంటే 6. ఏంటి? సంఖ్య, యోగ, న్యాయ, వైశాఖిక, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎపిక్స్ అని మాట్లాడడం. 1 ఈజ్ రామాయణం, సెకండ్ వన్ ఈజ్ మహాభారతం అని చెప్పేసి అన్నాం. వరల్డ్లోనే ఓల్డెస్ట్ ఎపిక్ కింద రామాయణం అని చెప్తారు, ఎందుకంటే మనకి త్రేతాయుగంలో జరిగింది కాబట్టి. మరి వరల్డ్లోనే లార్జెస్ట్ ఎపిక్ కింద ఈ యొక్క మహాభారతాన్ని చెప్తారు, ఇది మనకి ద్వాపర యుగంలో జరిగింది కాబట్టి. అంటే శ్రీరాముడి గురించి కంప్లీట్ గా చెప్పేది ఈ యొక్క రామాయణం. ఈ కౌరవులు పాండవులకు మధ్యలో జరిగిన ఆ యొక్క ఇతివృత్తాంశాన్ని చెప్పేది మహాభారతం అని చెప్పేసి అంటాం. మహాభారతం యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి జయ సంహిత. జయ సంహితగా ఉన్నప్పుడు దాంట్లో 24,000 స్లోగన్స్ మాత్రమే ఉన్నాయి. ప్రజెంట్ మహాభారతం అని చెప్పేసి పిలుస్తున్నారు, లేదా శతహత సంగ్రహం అని చెప్పేసి పిలుస్తున్నారు. దాంట్లో 1,00,000 శ్లోగాస్ ఉన్నాయి. మరి ఇలాంటి మహాభారతాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. నన్నయ్య గారు 2.5, ఆది సభ అరణ్యాలో ఆఫ్. మరి తిక్కన్న గారు ఏం చేశారు సార్ అంటే 4th నుంచి లైక్ ఏంటంటే మనకి ఈ యొక్క 18th వరకు అంటే 15 పర్వాస్ ట్రాన్స్లేట్ చేశారు. లాస్ట్ వన్ ఎవరంటే ఎర్రన్న. ఈ అరణ్యాలో ఆఫ్ ట్రాన్స్లేట్ చేసి తెలుగు కవిత్రం అని చెప్పేసి అన్న. మరి తమిళ్లో కన్నడలో ఎవరు ట్రాన్స్లేట్ చేశారంటే పంప, పొన్న, రన్న అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇంకో పాయింట్ కూడా ఉందాం ఇక్కడ. రామాయణాన్ని, మహాభారతం ఇవి ఉన్నాయి కదా, ఈ రామాయణం, మహాభారతం అనే దాన్ని రెండిట్లు కూడా మనకి పర్షియన్ భాషలో ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే బదౌని అని మాత్రం గుర్తుపెట్టుకోండి. పర్షియన్ భాషలో మనకి బదౌని అనేవాడు ఉంటాడు. ఈ బదౌని అనేవాడు ట్రాన్స్లేట్ చేశాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ యొక్క మహాభారతంలో 18 పర్వాస్ ఉన్నాయని చెప్పేసి వ్యాసుడు చెప్తే వినాయక స్వామి కంపేర్ చేశాడని చెప్పేసి మనం రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి రామాయణం. రామాయణంలో మొత్తం 7 కాండాలు ఉన్నాయి, 24,000 స్లోగన్స్ అని చెప్పేసి మాట్లాడతారు. రామాయణాన్ని తెలుగులో రాసింది ఎవరంటే కవిత్రం వల్ల మొల్ల రామాయణం అని చెప్పేసి అంటారు. తమిళ్లో రాసింది ఎవరంటే కంబన్ రామాయణం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క హిందీలో రాసింది ఎవరంటే తులసీదాసు రామచరిత మానస్ అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఆశ్రమ ధర్మాలు. అంటే మొత్తం 4 ఆశ్రమాలు ఉంటాయని చెప్పేసి మానవుడి యొక్క జీవితాన్ని అని చెప్పేసి, అంటే 0 to 25, 25 to 50, 55, 75, 75 to 100. అంటే బాల్యస్థం, గృహస్థం, వనప్రస్థ, నెక్స్ట్ సన్యాసస్థ అని చెప్పేసి మాట్లాడుతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి పురుషార్థాలు అని చెప్పేసి అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష అని చెప్పేసి 4 అర్థాల గురించి ఇక్కడ డిస్కస్ చేయడం అనేది. ఇదేనా ఉదయం నుంచి మనం చెప్పుకున్నాం, కాకపోతే డీటెయిల్ గా రాసుకున్నట్టు చెప్తాం. ఓకేనా?